మహిళ అసలు ఇప్పుడు సోషల్ మీడియా త్రూ చాలా జరుగుతున్నాయి కాబట్టి అందుకే మహిళలకు కూడా మహిళలు సజెస్ట్ ఎవరు చేయండి పట్టించుకోదు. మహిళలు ఎవరు కూడా పట్టించుకోకండి. ఎందుకంటే మహిళ అనగానే ఏదో ఫస్ట్ వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం చూస్తారు. అవును, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి చూసి మన మహిళలను అక్కడ సగం Down డౌన్ అయిపోతున్నాం. అయిపోయి ఇంకొద్దబ్బా నా మీద ఏదో రాసేస్తున్నారు, నా మీద ఏదో అనేస్తున్నారు, నేను ఎక్కడో అనేటటువంటి దీనికి వెళ్ళిపోతారు మహిళలు. సో అటువంటి వాటిని అస్సలే పట్టించుకోవద్దు. ఉమ్, మహిళని క్యారెక్టర్ మీదనే అసాసిన్ చేసినటువంటి ప్రయత్నం చేసి ఫస్ట్ అక్కడే దెబ్బ కొట్టాలని చూస్తారు. కరెక్ట్. సో దాని గురించి ఎవరు కూడా పట్టించుకోవద్దు. వాళ్ళు ఏ రకమైనటువంటి కామెంట్లు పెట్టినా, ఏ రకమైనటువంటి ట్రోలింగ్లు చేసినా ఫైట్ చేయండి, బట్ వాటికి మటుకు తగ్గకండి. తగ్గకండి. అవసరమైతే వాళ్ళు అంతు చూడండి, రాసిన వాళ్ళు అంతు, అంతే తప్ప వాళ్ళని పట్టించుకోకండి. ఫస్ట్ ఐ సజెస్ట్ డోంట్ కేర్ అబౌట్ ఇట్. డోంట్ కేర్ అబౌట్ దెమ్. ఎవరు ట్రోలింగ్ చేసేవాళ్ళు కానీ లేదా కామెంట్లు పెట్టే వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. వాళ్ళకి కేర్ చేయాల్సిన పని లేదు. అంతే. వాళ్ళు నిజంగా బుద్ధిమంతులు అయితే అసలు ఆ కామెంట్లో పెట్టరు. నిజం. వాళ్ళు మంచోళ్ళు అయితే కామెంట్లో పెట్టరు. వాళ్ళు సమాజానికే చీడ పురుగులు, వాళ్ళే పెడతారు ఇట్లాంటివి. అంతే. మహిళలను చూసి డైజెస్ట్ చేసుకోలేరు, మంచి పని చేసే వాళ్ళని చూసి డైజెస్ట్ చేసుకోలేరు. కాబట్టి వాళ్ళ సమాజంలోని ఉన్నటువంటి చెడుని వాళ్ళు ఆ చెడునే ఇంకా ప్రమోట్ చేయాలనే ప్రయత్నం చేసేవాళ్ళు. కాబట్టి కొందరు ఒక్కొక్క ముసుగులో ఒక్కొక్కరు పని చేస్తుంటారు. అటువంటి చాలా మంది ఉంటారు, వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. అందుకే ఆల్ విమెన్ డోంట్ కేర్ అబౌట్ దెమ్. మంచి విషయం. మీరందరూ కూడా సక్సెస్ఫుల్ కావాలంటే ఫస్ట్ అటువంటి వాటిని పక్కన పెట్టండి. మంచిగా అనుకున్న మీరు ఏదనుకుంటారో ఆ లక్ష్యం చేరుకోవడానికి ఎట్లా అనేటటువంటి విధంగా పని చేయండి. అంతే తప్ప అటువంటివన్నీ ఏది కూడా వాటి గురించి ఆలోచన చేసి మీరు డౌన్ అవ్వద్దు. అవును. థ్యాంక్ యూ, మంచి విషయం చెప్పినందుకు.